ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా మీకందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుపుతున్నారు. ఈ రోజు నేను మీకు ఈ వార్షిక బ్రహ్మోత్సవాల వివరాలు అయితే చెప్తాను. మీరు కూడా శ్రీ కోదండరామస్వామి ఉత్సవాల్లో పాల్గొనండి. తిరుపతిలో శ్రీరామనవమి ఉత్సవాలు ఏప్రిల్ 6వ తేదీన ఘనంగా జరుపుతారు. ఆ రోజున శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ పట్టాభిషేక రాముడి వారి మాడ వీధుల్లో ఊరేగింపు ఉంటుంది. ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామనవమి ఆస్థానం శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ పట్టాభిరామస్వామి వారి మాడ వీధుల్లో ఊరేగింపు జరుపుతారు. చాలా కనుల విందుగా ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసా? ఊరేగింపు పాతకాలంలో ఉంటుంది కదా, అలా అయితే ఉంటుందన్నమాట. మనకి అలాంటి వాతావరణం అయితే ఆ ఉత్సవాల్లో నెలకొంటుంది. ఇంకపోతే ఏప్రిల్ 7వ తేదీ శ్రీరామ పట్టాభిషేకం తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్ 6 నుండి 8 వరకు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి. ఏప్రిల్ 6న మూల విరాట్కి అభిషేకం కూడా నిర్వహిస్తారు. ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా స్వామివారి కళ్యాణం కూడా నిర్వహిస్తారు. ఇతర విశేషాలకి వెళ్తే ఏప్రిల్ 3న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామి వారి మాడ వీధుల్లో ఊరేగింపు భక్తులని కటాక్షిస్తారు. ఏప్రిల్ 4, 11, 18, 25వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచి ఉత్సవం కూడా నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా రథోత్సవం కూడా చాలా కనుల విందుగా జరుపుతారు. ఇక్కడైతే మీకు వీలైతే ఏదో ఒక రోజు వీలు చూసుకొని వెళ్ళి శ్రీరాముని సీతా సమేత శ్రీరాముని దర్శించుకొని రండి. మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్రీరామనవమి విశిష్టత. శ్రీరాముడు వసంత ఋతువుల్లో చైత్రశుద్ధి నవమి గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్ణాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహానీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరముల అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషేకుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజలు విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలమునందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవతంగా జరుపుతారు. రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకి పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పచెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌసల్యకు, రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారు 3 గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మించింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు శ్రీరాముడు. ఈ పండుగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లలో చిన్న సీతారాముల విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరిగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి లేదా వసంతోత్సవంతో 9 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు శాలివాహన శకం 500 జనవరి 10న జన్మించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఉత్సవంలో ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కళ్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. బెల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది. ఉత్సవమూర్తుల ఊరేగింపు, రంగునీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం. ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా
పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు. దేవాలయాలను అందంగా విద్యుత్ దీపాలతో కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో పాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది. భద్రాచలంలో రామదాసుచే కట్టబడిన రామాలయంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి తన తల మీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తారు. ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికి ఎక్కువవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఘనంగా నిర్వహిస్తుంది. కొన్ని చోట్ల స్వామి నారాయణ జయంతిని కూడా దీంతో కలిపి జరుపుకుంటారు. విన్నారు కదా మన కోదండరామస్వామి ఎంతో గొప్పదైన శ్రీరామనవమి విశిష్టత. తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి గుడికి అయితే వెళ్ళాము. దర్శించుకున్న తర్వాత ప్రసాదం చూడండి, ఇక్కడ లైన్ అయితే ఉన్నారు. ప్రసాదం కోసం చేస్తున్నాం అన్నమాట. ప్రసాదం తీసుకుని అక్కడే తినేసి బయలుదేరాము. అక్కడైతే ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతున్నారండి. చూడండి అసలు టెంపుల్ అయితే లైట్స్తో ఎలా డెకరేట్ చేశారు, చాలా అందంగా ఉంది. చాలా గొప్పగా అయితే చేశారనమాట. ఇక్కడైతే ఫ్రంట్ సైడ్ స్టేజ్ అయితే కట్టారు. అక్కడ నృత్య కార్యక్రమాలు, హరికథ, భజనలు అయితే చేస్తున్నారనమాట. ఈవినింగ్ టైం అయితే స్వామివారి ఊరేగింపు అయితే చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎంత చక్కగా ఉందో, చాలా అద్భుతంగా ఉంది చూడడానికి అయితే ఉత్సవం అయితే. మీకు వీలైతే ఒకరోజు చూసుకొని వెళ్ళి సీతా సమేత శ్రీరాముని దర్శించుకొని రండి. ఓకే ఫ్రెండ్స్, ఇది శ్రీరామనవమి విశిష్టత అండ్ బ్రహ్మోత్సవాలు. ఉంటాను మరి. బాయ్ బాయ్, టేక్ కేర్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.